నమస్కారం. మహిళ ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. పిల్లల్ని కనటమన్నది అత్యధిక సందర్భాలలో ఒక సహజసిద్ధమైన ప్రక్రియ. నెలలు నిండటం, నొప్పులు రాగానే కాన్పు, 2-3 రోజుల్లో ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చి దైనందిన జీవితం కొనసాగించటం. అయితే అన్ని కాన్పులు ఇలా ఉండకపోవచ్చు. అలాంటి వాటిని డాక్టర్లు రిస్క్ ఎక్కువగా ఉన్న గర్భధారణలుగా చెప్తారు. ఏవి ఆ వర్గంలో వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు అవసరం అనే విషయాల గురించి ఈనాటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖలో తెలుసుకుందాం. వారసత్వంగా సంక్రమించే సమస్యలు మొదలు జీవనశైలి కారణంగా వచ్చే సమస్యల దాకా అనేక కారణాలతో కొంతమంది గర్భధారణ రిస్క్తో కూడుకున్నదై ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో తల్లికి లేదా బిడ్డలు లేదా ఇద్దరికి సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నట్టు లెక్కిస్తారు. అలాంటి రిస్క్తో కూడుకున్న వారికి మరిన్ని జాగ్రత్తలు, మరిన్ని వైద్య పరీక్షలు, మరింత వైద్య సహాయం అవసరమవుతాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఎవరికైనా గర్భధారణ రిస్క్తో కూడుకున్నది అని చెప్పటానికి రకరకాల కారణాలుంటాయి. అందులో ప్రధానమైనది తల్లి వయసు. 17 నుంచి 35 ఏళ్ల వరకు పిల్లల్ని కనటంలో వయసు పెద్దగా సమస్య కాకపోవచ్చు గాని 35 దాటితే మాత్రం రిస్కులో ఉన్నట్టే. 40 ఏళ్లు దాటితే గర్భస్రావం జరగటం, జన్యుపరమైన లోపాలతో పుట్టడం లాంటి సమస్యలు వస్తాయి. ఇక ఆరోగ్యపరమైన సమస్యలు కూడా గర్భధారణను రిస్కులోకి నెట్టేస్తాయి. గర్భం ధరించడానికి ముందు బీపీ, షుగర్, మూత్రపిండాల సమస్య, గుండె జబ్బులు, HIV పాజిటివ్ లాంటివి ఉంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి దాన్ని కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటారు. అంతకు ముందున్న వైద్య చరిత్రను కూడా పరిశీలించిన మీదట గర్భధారణ ఎంత సురక్షితమో నిర్ధారిస్తారు. అంతకు ముందు గర్భం ధరించినప్పుడు ఏవైనా సమస్యలు వచ్చాయా, గర్భస్రావం అయ్యిందా, కుటుంబ చరిత్ర, జన్యుపరమైన అంశాలు, మేనరికాలు లాంటివి పరిశీలించిన తరువాత రిస్క్ శాతాన్ని అంచనా వేయగలుగుతారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఒకసారి గర్భం దాల్చినాక డెలివరీ అయ్యే వరకు ఏవైనా ప్రాబ్లమ్స్తో కూడిన ప్రెగ్నెన్సీని మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటాం. హై రిస్క్ అంటే వాళ్ళు ఎక్కువ రిస్క్తో కూడిన ప్రెగ్నెన్సీస్ అని అర్థం అనమాట. అంటే వాళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ శాతం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కేటగరైజ్ చేస్తాం. సో రెగ్యులర్ చెకప్స్ వాళ్ళని మనం యూజువల్గా మంత్లీ వన్స్ రమ్మని చెప్తాము. 7వ నెల దాటినాక అంటే 28 వీక్స్ దాటినాక ప్రతి 2 వారాలకి చెకప్ అడ్వైజ్ చేయడం అనేది జరుగుతుంది. లాస్ట్ 4 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో వారం వారం రమ్మని చెప్తాం. ఈ హై రిస్క్ గ్రూప్ యొక్క ప్రెగ్నెన్సీ వాళ్ళని ఏంటంటే ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా రమ్మని చెప్తాం. 2 వారాలకు బదులు ఎవ్రీ 10 డేస్కి రమ్మని, ఎవ్రీ మంత్కి బదులు ఎవ్రీ 2 వీక్స్కి రమ్మని చెప్తూ ఉంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటంటే డయాబెటీస్ ఉన్న ప్రెగ్నెంట్ ఉమెన్, లేదంటే హార్ట్ డిజీజ్, వాళ్ళలో హార్ట్ డిజీజ్ ఏమైనా ఉందంటే వాళ్ళని హై రిస్క్ కింద కేటగరైజ్ చేస్తాం. లేదంటే బీపీ ఎక్కువ ఉంది అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అవ్వచ్చు, అంటే ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన హైపర్ టెన్షన్ అవ్వచ్చు, లేదంటే బీపీ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ కొత్తగా వస్తే వాళ్ళని కూడా హై రిస్క్ గ్రూప్ కింద మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే నార్మల్గా లేకుండా ఏదైనా అడిషనల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని చెప్తూ ఉంటాం. ఐడియల్ ఏజ్ ఫర్ ప్రెగ్నెన్సీ ఏంటంటే 18 to 25 years. మా పేషెంట్స్ అందరికీ చెప్పడం అనేది జరుగుతుంది. ఎంత యంగ్గా ఉంటే ప్రెగ్నెన్సీ అంత హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే హెల్దీ ఎగ్ రిలీజ్ అవుతుంది, హెల్దీగా ప్రెగ్నెన్సీ ఉంటుంది. సో వన్స్ 25 years దాటినాక ప్రెగ్నెన్సీ దాలిస్తే కనుక కొంచెం వయసు కొంచెం పెద్దదవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్పెషలీ వన్స్ వెన్ దే రీచ్ 30 అంటే 30 ఏళ్ళు వయసు దాటాక ప్రెగ్నెన్సీస్ అయితే ఈ రిస్క్ మరింత పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఎల్డర్లీ పీపుల్లో కూడా మనం హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందే కన్సిడర్ చేస్తాం అన్నమాట. గర్భధారణకు ముందు ఎంత ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ గర్భం ధరించిన తరువాత అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకురావచ్చు. డాక్టర్లు జరిపే పరీక్షల్లో బయటపడే సమస్యల ఆధారంగా మందుల ద్వారా వాటిని సరిచేసే ప్రయత్నం చేయవచ్చు. కొన్ని సూచనలు కూడా చేయవచ్చు. తల్లి, బిడ్డ సురక్షితంగా ఉండటానికి ఖచ్చితంగా వాటిని పాటించాల్సి వస్తుంది. బీపీ ఎక్కువ కావటం, మూత్రంలో ఎక్కువ స్థాయిలో ప్రోటీన్ ఉండటం, వాపులు లాంటివి చికిత్స చేయించకపోతే తల్లి, బిడ్డలకు ప్రమాదకారులుగా మారవచ్చు. గర్భధారణ జరిగాక డయాబెటీస్ రావటం సహజమే. అలాంటి వాళ్ళు ఆరోగ్యకరమైన శిశువులను కనటం కూడా సహజమే.
కానీ కొంతమందికి కాన్పు తర్వాత కూడా డయాబెటీస్ కొనసాగవచ్చు. అలాంటి వాళ్లకు సిజేరియన్ తప్పనిసరి కావచ్చు. అదే విధంగా కొన్ని కాన్పు సంబంధమైన సమస్యలు కూడా రిస్క్ పెంచవచ్చు. గర్భంలో ఒకరికంటే ఎక్కువ మంది శిశువులు ఉండటం, నెలలు నిండక ముందే నొప్పులు రావటం, కడుపులో బిడ్డ అడ్డంగా తిరగటం లాంటి సమస్యలు కూడా ప్రెగ్నెన్సీని రిస్క్ లో నెట్టేస్తాయి. సో వాళ్ళకి మనం అడ్వైస్ చేసేది మోర్ ఫ్రీక్వెంట్ యాంటీనేటల్ విజిట్స్, ఇంకా రెగ్యులర్గా ఇంకా త్వరగానే చెకప్స్కి రావడం, వాళ్ళకి కొంచెం స్కాన్స్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయడం. డాప్లర్ అంటాం. డాప్లర్ అంటే బ్లడ్ ఫ్లో సరిగ్గా బేబీకి వెళ్తుందా లేదా, తల్లి నుంచి బిడ్డకి సరైన మోతాదులో బ్లడ్ ఫ్లో ఉందా లేదా, ఇవన్నీ చెకప్ చేయడానికి డాప్లర్ స్టడీస్ ఇంకా మోర్ ఫ్రీక్వెంట్గా సీరియల్ గ్రోత్ స్కాన్స్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి డయాబెటీస్ ఇలాంటివి ఐడెంటిఫై చేసిన విమెన్లో ఏంటంటే ఫీటల్ స్కాన్స్ ఇంకా ఎక్కువ, అంటే వాళ్ళలో ఎనామలీస్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అవయవాలలో తయారీలో ఏమైనా తేడా ఉండడం, ఎస్పెషలీ వెన్నుముక్కలో తేడా ఉండడం అనేది డయాబెటిక్ బేబీస్లో చూస్తూ ఉంటాం. అంటే మదర్కి డయాబెటీస్ ఉంటే బేబీలో ఎనామలీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి టీఫా స్కాన్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ ఎనామలీస్, ప్రతి అవయవాన్ని సరిగ్గా ఫోకస్డ్గా చూసుకొని సరిగ్గా 2 చేతులు ఉన్నాయా, 2 కాళ్ళు ఉన్నాయా, 10 వేళ్ళు ఉన్నాయా, బ్రెయిన్ బాగుందా, స్పైన్ బాగుందా, పొట్ట బాగుందా, స్టమక్ బబుల్ ఉందా, అన్ని హార్ట్ బాగుందా. సో ఎస్పెషలీ ఫీటల్ ఎనామలీస్ కోసం మనం ఈ హై రిస్క్ విమెన్లో ఫీటల్ ఈకో అన్నది కూడా మనం అడ్వైస్ చేస్తుంటాం. కొన్నిసార్లు ప్రీవియస్గా ఏమైనా జెనెటిక్ ఎనామలీస్ ఉన్న వాళ్ళకైతే ఆమ్నియోసెంటసిస్ అడ్వైస్ చేస్తాం. అంటే ఉమ్మనీరు బయటకు తీసి వాటిని టెస్ట్కి పంపించి ఈసారి బేబీలో ఏమైనా జెనెటిక్ ఎనామలీస్ ఉన్నాయా అన్నది అడ్వైస్ అనేది చేస్తుంటాం. అంటే ప్రీవియస్గా ఏమైనా డౌన్ సిండ్రోమ్ బేబీ పుట్టినా, అంటే క్రోమోజోమల్ జన్యుపరంగా ఏమైనా తేడా ఉన్న బేబీ పుడితే కనుక ఈసారి మనం జెనెటిక్ టెస్టింగ్ అన్నది అవసరం పడుతుంది. NIPT అనేది ఒక టెస్ట్ ఉంది. అదేంటంటే మనం గర్భసంచి లోపలున్న ఉమ్మనీరు సూదితో తీసి చేస్తేనే చేయగలిగేది. డైరెక్ట్గా మదర్ బ్లడ్ తీసుకుని కూడా మనం బేబీ యొక్క జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నది తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇది 100% డయాగ్నోస్టిక్ కాదు. చాలా మట్టుకు మనకి నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్ కింద, అంటే ఎక్కడ కూడా పేషెంట్కి గర్భసంచి లోపల సూది వేయకుండా కేవలం మదర్కి రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ లాగా బ్లడ్ శాంపిల్ తీసి బేబీలో ఏమైనా క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉన్నాయా అన్నది కనుక్కోగలుగుతాం. రిస్క్ ఊహించినప్పుడు కడుపులో పిండానికి రకరకాల పరీక్షలు చేస్తూ పరిస్థితిని డాక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటారు. శిశువు ఆరోగ్యాన్ని పరీక్షించడానికి సాధారణంగా 28వ వారం తరువాత అల్ట్రాసౌండ్ పరీక్ష చేయిస్తారు. శిశువు గుండె కొట్టుకునే వేగాన్ని, ఊపిరి పీల్చుకోవటాన్ని, కదలికలను, ఉమ్మనీటి పరిమాణాన్ని లెక్కవేయటానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఆ తరువాత గర్భధారణలో వచ్చే ఆరోగ్య సమస్యల మీద డాక్టర్లు దృష్టి సారిస్తారు. అవసరమైన టీకాలు వేయించుకోమని చెప్పవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ తగినంత శారీరక వ్యాయామం, తగిన బరువు ఉండేలా జాగ్రత్తలు చెప్పవచ్చు. అదే సమయంలో డాక్టర్ చెప్పకుండా నేరుగా మెడికల్ షాప్స్లో మందులు కొనుక్కోవటం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాల్సిందిగా హెచ్చరించవచ్చు. గర్భం హై రిస్క్ తో కూడుకున్నదని డాక్టర్ నిర్ధారించిన పక్షంలో మరింత పర్యవేక్షణ అవసరమవుతుంది. పూర్తిగా వైద్యానికి సహకరించినప్పుడే రిస్క్ తగ్గించే వీలుంటుంది. సో ఈ హై రిస్క్ ఉమెన్ ఒకసారి వాళ్ళకి చెప్తాం అనమాట, అమ్మ నీకు రెగ్యులర్ నార్మల్ ప్రెగ్నెన్సీ కాదు, మీది హై రిస్క్ ప్రెగ్నెన్సీ, మీరు ఎక్కువ బెడ్ రెస్ట్ తీసుకోవాలి, బేబీ ఎదుగుతుందా లేదా సరైన ఫీటల్ స్కాన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని మనం అడ్వైస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. డెలివరీ టైంలో ఏంటంటే ఒకవేళ మెడికల్ డిజార్డర్స్ వల్ల కానీ లేదంటే ఏ ప్రాబ్లం అయినా ఉన్నా కూడా అదొక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తోటి మనం డెలివరీ ప్లాన్ చేస్తాం. ఎమర్జెన్సీగా డెలివరీ చేసే బదులు ఒకవేళ ఒక హార్ట్ డిజీజ్ ఉమెన్ ఉంది, గర్భం దాల్చింది, డెలివరీ టైంలో ఒక కార్డియాలజిస్ట్ ఉండడం, సీనియర్ ఎనెస్థెటిస్ట్ ఉండడం, గైనకాలజిస్ట్ ఉండడం, వీళ్ళందరూ కలిసి ఆ పేషెంట్ డెలివరీ టైంలో సరైన టైంలో డెలివరీ చేసుకోవడం. అంటే నెలలన్నీ నిండే వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బేబీ బయటికి వచ్చాక సరిగ్గా సర్వైవ్ అవ్వగలుగుతుంది అంటే 34 to 37 వీక్స్లోనే మనం బేబీని డెలివరీ చేసుకుని మదర్ సర్వైవల్ కోసం కొంచెం అర్లీగా డెలివరీ చేసుకుని, అది కూడా ఒక ఫెసిలిటీస్ ఉన్న ICU ఫెసిలిటీస్, AMCU ఫెసిలిటీస్, టెరిషియరీ కేర్ ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్ డిసైడ్ చేసుకుని ఎలెక్టివ్గా డెలివరీ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో. దాంతోపాటు ఒక మంచి నియోనెటాలజిస్ట్, అంటే బేబీ పుట్టగానే ఒక పిల్లల డాక్టర్ గారి చేతిలో పెట్టి ఆయన ఏమైనా ప్రాబ్లం ఉందా, మదర్కి డయాబెటీస్ ఉంది కాబట్టి బేబీలో ఇమీడియట్గా హైపోగ్లైసిమియాలు రావడం, హైపోథర్మియాలు రావడం, బేబీలో ఏమైనా హార్ట్ డిఫెక్ట్స్ ఉండడం, అవన్నీ కూడా వెంటనే అటెండ్ అవ్వడానికి నియోనెటాలజిస్ట్. సో ఎప్పుడైతే ఈ కార్డియాలజిస్ట్, ఎనెస్థెటిస్ట్, ఒక ఆబ్స్టెట్రిషియన్, ఒక పిల్లల డాక్టర్, న్యూనటాలజిస్ట్ వీళ్ళందరూ కలిసి ఆ డెలివరీ టైంలో మనం హెల్ప్ చేద్దాం. దాన్ని మనం
మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది అనడం అనేది జరుగుతుంది అనమాట. సో డెఫినెట్గా ఎనీ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ తోటి సరిగ్గా ఒక వెరీ గుడ్ అవుట్కమ్ ఫర్ బోత్ ద మదర్ అండ్ ద ఫీటస్ అన్నది మన టార్గెట్ అనమాట. గర్భధారణ, కాన్పు అనేవి సహజమే అయినా కొంతమంది విషయంలో అవి రిస్క్తో కూడుకుని ఉంటాయి. వయసు, శారీరక, మానసిక కారణాలు అందుకు దారితీయవచ్చు. అదే సమయంలో కొంతమంది ఆరోగ్య పరిస్థితి, గర్భం ధరించిన తర్వాత తలెత్తే సమస్యలు కూడా ప్రెగ్నెన్సీని రిస్క్లో పడేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు పరీక్షల ద్వారా పరిస్థితి తెలుసుకుంటూ నడుచుకోవాల్సి వస్తుంది. కొన్ని తెగలు, సమూహాల్లో వస్తున్న దురాచారాల కారణంగా చిన్న వయసులోనే పెళ్లి చేయటం వలన వెంటనే గర్భం ధరిస్తున్న వాళ్ళు ఉండటం ఒక రకమైతే, పారిశ్రామిక దేశాల్లో పిల్లలు చిన్న వయసులోనే ఆకర్షణకు లోనే గర్భం ధరించటం మరో రకం. ఇందులో సామాజిక కోణాన్ని మించిన ఆరోగ్య సమస్యలుండటాన్ని తీవ్రంగా పరిగణించవలసి ఉంది. సగటు వయసులో గర్భం ధరించే వారికంటే చిన్న వయసులో గర్భం ధరించే వారిలో బీపీ లాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి. ముందస్తు కాన్పు, తక్కువ బరువుతో శిశువు పుట్టడం, ఒక్కోసారి తల్లి చనిపోవటం కూడా జరగవచ్చు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, హైందవి గారు ఇలా అడుగుతున్నారు. నా వయసు 24. ఈ మధ్యనే పెళ్ళయింది. మూత్ర విసర్జన కాగానే బాగా మంటగా ఉంటుంది. ఇదివరకు కూడా కొన్నాళ్ళు ఇలాంటి సమస్య వచ్చినా దానంతటా అదే తగ్గిపోయింది. నేను పరిశుభ్రత పాటిస్తాను గనక ఇది ఇన్ఫెక్షన్ కాదేమో అనుకుంటున్నాను. దీనికి పరిష్కారం చెప్పండి అని అడుగుతున్నారు. హైందవి గారు, మీకు యూరినరీ ట్రాక్ట్ అంటే మీరు చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంది అని అనుకుంటున్నానండి. సో యూజువల్గా ఏంటి అంటే ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వచ్చిన ఆడవాళ్ళల్లో ముఖ్యంగా బర్నింగ్ మిక్చురేషన్ అంటే మూత్రం చేసేటప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉండటము, లేదు అంటే పోయొచ్చినాక కూడా మళ్ళీ పోవాలని అనిపించటము, అంటే అర్జెన్సీ అని అంటారు. ముఖ్యంగా ఈ రెండు సిమ్టమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. ఒకవేళ కనుక ఇటువంటి సిమ్టమ్స్ కనుక మీకు ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి యూరినరీ ఎగ్జామినేషన్ అంటే కంప్లీట్ యూరినరీ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేసుకోవటం ద్వారా మనకేం తెలుస్తుంది అంటే అసలు ఏ ఇన్ఫెక్షన్ ద్వారా మీకు ఇది కంటిన్యూస్గా అంటే చాలా ఎక్కువ సార్లు వస్తుంది అనేది తెలుస్తుందండి. సో దానికి తగ్గ ట్రీట్మెంట్ అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఏంటి అంటే పెళ్ళైన కొత్తల్లో ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ రావటం అనేది చాలా కామన్. దీన్నే మనం హనీమూన్ సిస్టైటిస్ అని అంటాము. సో ఇది ముఖ్యంగా ఎవరిలో వస్తుంది అని అంటే ఇంటర్కోర్స్ చేసిన తర్వాత మూత్ర విసర్జన గనక చేసుకోకపోనట్టయితే అండ్ వాటర్ గనక ఎక్కువగా తీసుకోపోనట్టయితే మాత్రం ఈ హనీమూన్ సిస్టైటిస్ అనేది చాలా కామన్గా పెళ్ళైన కొత్తల్లో చూస్తూ ఉంటాము. సో డెఫినెట్గా ఒకవేళ ఈ ప్రాబ్లం గనక మీకు కంటిన్యూస్గా వస్తుంది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి యూరిన్ ఎగ్జామినేషన్ అండ్ యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ చేసుకున్న తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ అంటే ఎటువంటి ఆర్గానిజం ఉందో ఆ ఆర్గానిజంకి ఎగెయిన్స్ట్గా మీరు ట్రీట్మెంట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు, సులోచన గారు ఇలా అడుగుతున్నారు. నేను కాస్త బరువు ఎక్కువ, పైగా అంతకంటే నా స్తనాలు మరీ ఎక్కువ సైజులో ఉండటం ఇబ్బందిగా ఉంది. బరువు తగ్గాలనుకుంటున్నాను. ప్రోటీన్ ఆహారం ఎక్కువ తీసుకుంటే అనవసర బరువు తగ్గి నార్మల్ అవుతానని అంటున్నారు. అది నిజమేనా? ఇంకేమైనా పరిష్కార మార్గాలున్నాయా అని అడుగుతున్నారు. సులోచన గారు, మీకు బరువు ఎక్కువగా ఉంది అని అన్నారు. సో యూజువల్గా ఏంటి అంటే బరువు ఉందా లేదా అని తెలుసుకోవటానికి మనం బిఎంఐ అనే పద్ధతి ద్వారా తెలుసుకుంటాము. సో బిఎంఐ అన్నది కనుక 18 to 25 మధ్యలో ఉంది అని అంటే దాన్ని నార్మల్ వెయిట్గా పరిగణిస్తాము. అలా కాకుండా అబోవ్ 25 ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అంటాము. అదేవిధంగా అబోవ్ 30 or 35 ఉన్న వాళ్ళని ఒబీస్ క్లాస్ 1, క్లాస్ 2 అండ్ క్లాస్ 3గా పరిగణిస్తాం అనమాట. సో యూజువల్గా ఏంటి అంటే మీకు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా ఏంటి అంటే ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది బ్రెస్ట్లో అంటే డిపాజిషన్ అనేది జరుగుతుంది. అండ్ అంతేకాకుండా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీలో కూడాను ఈ ఫ్యాట్ డిపాజిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మీరు బరువు తగ్గటానికి ముఖ్యంగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఆహారం అనేది ఎంత తీసుకోవాలి, ఎంత తీసుకోకూడదు అండ్ ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫ్యాట్
ఫ్యాట్స్లో కూడా అన్సాచురేటెడ్ అంటే పాలీ అన్సాచురేటెడ్ కానీ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ తీసుకుంటే డెఫినెట్గా అది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. అండ్ అంతేకాకుండా కార్బోహైడ్రేట్ కంటెంట్ తగ్గించి ప్రోటీన్ కంటెంట్ తీసుకోవటం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ అంతేకాకుండా మీరు ఈ డైట్ పద్ధతిలో కాకుండా వేరే పద్ధతిలో అంటే ఎక్సర్సైజ్ ద్వారా కూడాను మీరు కొంత వెయిట్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్గా అంటే ఫుడ్ ఇంటేక్ క్యాలరీ ఇంటేక్ అనేది 1200 to 1500 కిలో క్యాలరీస్ పర్ విమెన్కి ఉంటుంది. అంటే యావరేజ్ విమెన్ 1200 to 1500 కిలో క్యాలరీస్ అనేది రోజు తీసుకోవచ్చు అనమాట. సో అలా కాకుండా మీరు తీసుకునే ఫుడ్లో ఈ 1200 to 1500 క్యాలరీస్ కనుక ఎటైన్ అయ్యారు అని అంటే ఆ తర్వాత అంటే మీ డైట్ అనేది ఆ రకంగా ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ దాంతో పాటు కూడాను మీరు అట్లీస్ట్ 1 to 2 అవర్స్ వరకు కూడా స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్ అంటే చెమట పట్టేంత వరకు కూడాను ఎక్సర్సైజ్ చేసుకోవటం ద్వారా కూడాను మీరు కొంతవరకు ఈ వెయిట్ అనేది తగ్గొచ్చు. బట్ ఇంత వెయిట్ తగ్గినా కూడాను కొంతమంది ఆడవాళ్ళల్లో ఏంటంటే బ్రెస్ట్ సైజ్ తగ్గటం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అంటే ఈవెన్ దో మీరు వెయిట్ తగ్గినా కూడాను బ్రెస్ట్ సైజ్ అనేది తగ్గదనమాట. ఒకవేళ కనుక బ్రెస్ట్ సైజ్ తగ్గట్లేదు అదే సైజులో ఉంది అని అంటే మాత్రం మీరు బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీకి వెళ్ళవలసి ఉంటుంది. మీరు కొన్ని సర్జరీ పద్ధతి ద్వారా అంటే సర్జికల్ ప్రొసీజర్స్ ద్వారా మీరు ఆ బ్రెస్ట్ సైజుని తగ్గించుకోవచ్చు అనమాట. పెళ్లి కాని యువతి గర్భం ధరిస్తే 2 కుటుంబాల పెద్దల నిర్ణయాన్ని బట్టి యువతి ఆరోగ్య స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని డాక్టర్ సూచిస్తారు. కొన్ని కౌన్సిలింగ్ సంస్థలు కూడా తగిన నిర్ణయం తీసుకోవటానికి దోహదం చేయవచ్చు. 19 ఏళ్లలోపు తల్లులకు ఆరోగ్యకరమైన శిశువు పుట్టే అవకాశం ఉందా అన్నది కూడా కీలకమైన ప్రశ్న. నిజానికి తల్లి వయసు తక్కువైనా పిల్లలు ఆరోగ్యకరంగా పుట్టవచ్చు. అయితే గర్భధారణ జరిగిన వెంటనే డాక్టర్ పర్యవేక్షణలో అన్నీ క్రమం తప్పకుండా పాటించాలి. తగిన ఆహారం, వ్యాయామం, ఆహ్లాదకరమైన వాతావరణం అందాలి. పొగ తాకటం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. అవి పుట్టబోయే బిడ్డ మీద ప్రభావం చూపవచ్చు. డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడటం అవసరం. డాక్టర్ గారు స్వాతి గారు ఇలా అడుగుతున్నారు. నాకిప్పుడు 3వ నెల. గర్భిణీలకు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయిస్తే లోపల శిశువు పరిస్థితి తెలుస్తుందంటారు కదా, అది ప్రతి నెల చేయించాలా? ఎక్కువసార్లు చేయిస్తే శిశువు మీద ఏమైనా ప్రభావం పడుతుందేమోనని నా అనుమానం. నాకు మీ సలహా కావాలి అని అడుగుతున్నారు. స్వాతి గారు, ఇప్పుడు మీరు 3 నెలలు అంటున్నారు. 3 నెలలు అంటే 12 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మేము ఎన్టీ స్కాన్ అనేది చేస్తాము. ఈ స్కాన్ ద్వారా మనకి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అండ్ మీకు బీపీ వచ్చే అవకాశం ఉంటుందా అని తెలుసుకుంటాం. జనరల్గా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంతటా కూడా 40 వారాలు అనమాట. ఆ 40 వీక్స్లో మనం చేసేది 4 స్కాన్లు జనరల్గా చేస్తూ ఉంటాము. ఒకటేమో 7 వీక్స్ అప్పుడు, ఒకటి 12 వారాలు అప్పుడు అంటే 3 నెలలు నిండుతూ ఉన్నప్పుడు, అండ్ థర్డ్ స్కాన్ వచ్చేసి 5th మంత్ స్కాన్. ఈ 5th మంత్ స్కాన్లో మనం బేబీ స్ట్రక్చరల్గా బాగుందా, తయారవుందా, అన్ని ఆర్గన్స్ 5th మంత్ వరకు అన్ని అవయవాలన్నీ ఫామ్ అవుతాయి. సో ఆ అవయవాలన్నీ కరెక్ట్గా ఫామ్ అయ్యాయా లేదా అని చెక్ చేసుకొని దానిని బట్టి మేము ఫర్దర్ అడ్వైస్ ఇస్తూ ఉంటాం. అండ్ అదేవిధంగా అంతా బాగుంది అంటే మళ్ళీ 8.5 మంత్స్లో ఇంకొక స్కాన్ ఉంటుంది. సో ఈ జనరల్గా మేము ఇచ్చేది ఈ 4 స్కాన్స్. బట్ అదే మీరు ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటే దాని నెంబర్ ఆఫ్ స్కాన్స్ మారుతూ ఉంటాయి. ఈ స్కాన్స్ అనేవి కూడా మనం చేసేది అల్ట్రాసౌండ్ వేవ్స్. సో ఇవన్నీ కూడా సేఫే అండ్ మెషిన్లో ఆ సేఫ్టీ మెజర్స్ ఉంటాయన్నమాట. సో అల్ట్రాసౌండ్ వేవ్స్ అనేది ఇప్పటివరకు అయితే అన్ని పేపర్స్లో కానివ్వండి, ఇప్పటివరకు సైన్స్ అంతా కూడా అది నార్మల్లే, సేఫ్గానే అని చెప్తున్నారు. అండ్ ప్రొలాంగ్ డ్యూరేషన్ ఉండదు. స్కాన్ చేసినప్పుడు మనం 30 minutes 45 minutes చేస్తాం కాబట్టి ఈ అల్ట్రాసౌండ్ వేవ్స్ సేఫ్గానే కన్సిడర్ చేస్తాము. అండ్ ఇట్ ఈస్ ప్రూవన్ దట్ ఇట్ ఈస్ సేఫ్ అండి. డాక్టర్ గారు రాజేశ్వరి గారు ఇలా అడుగుతున్నారు. నెలలు నిండే కొద్దీ పెరుగుతూ వచ్చిన బరువు కాన్పు తర్వాత తగ్గాలి కదా. నాకు కాన్పు జరిగి 3 నెలలు, కానీ నేనేమీ అంతగా తగ్గలేదు. మళ్ళీ నేను మామూలుగా అయ్యే అవకాశం లేదా? ఉంటే ఎంతకాలానికి మళ్ళీ నా పాత బరువు తిరిగొస్తుంది అని అడుగుతున్నారు. రాజేశ్వరి గారు, డెలివరీ తర్వాత అంటే డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీలో కూడా కరెక్ట్గా 10 నుండి 12 కేజీలు పెరిగిన వాళ్ళు జనరల్గా వెయిట్ లాస్ ఫీడ్ ఇచ్చేటప్పుడు అది నార్మల్గా 6 నెలల్లో తగ్గుతుంది. మనము 3 నెలల్లో అంత కంప్లీట్ నార్మల్ వెయిట్కి రావటం అనేది కొంచెం చాలా తక్కువ మందిలో చూస్తాము. అయితే పోస్ట్ డెలివరీ ఒక 3 థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, డెలివరీ అయింది కదా అనేసి, సిజేరియన్ అయింది కదా అనేసి
అలా ఎక్కువ రెస్ట్ తీసుకొని ఎక్సర్సైజ్ చేయకపోగా వెయిట్ గెయిన్ అవ్వడం మొదలు పెడతాము. అండ్ రెండవది పాలు ఎక్కువ రావాలని చెప్పేసి ఎక్కువగా రైస్ తినటము అండ్ బ్రెడ్ తినటము, వీటి వల్ల కూడా వెయిట్ గెయిన్ ఎక్కువగా చూస్తుంటాం. సో ఇవి మనం కరెక్ట్గా డైటీషియన్ అడ్వైస్ తీసుకొని కరెక్ట్గా డైట్ తీసుకున్నప్పుడు మిల్క్ ఎఫెక్ట్ అవ్వకుండాను మీరు వెయిట్ రిడక్షన్కి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ డెలివరీ కంటే ముందు మీరు ఎంత వెయిట్ ఉన్నారు, దాంట్లో డెలివరీ టైంలో ఎవరైతే ఎక్కువగా 15 kgs కంటే ఎక్కువగా గెయిన్ అవుతారో వాళ్ళకి కొంచెం కష్టపడాలి. అంటే ఎక్సర్సైజ్ చేసి తర్వాత పోస్ట్ డెలివరీ మనము తగ్గించడానికి చూడాలి. సో బెటర్ టు కన్సల్ట్ ఎ డైటీషియన్. అండ్ మీరు టైం మాత్రము 6 months to 9 months మీరు ఇవ్వాల్సిందే ఆ వెయిట్ రిడక్షన్ కోసం. చిన్న వయసులో గర్భధారణను నివారించడం ఎలా అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం. శారీరకంగా కలుసుకోవటం అనివార్యమైనప్పుడు గర్భం వచ్చే అవకాశాన్ని తగ్గించటం ఎలా అన్న దాని మీదనే దృష్టి సారించాలి. శృంగారం మీద అవగాహన పెంచటం ఒక మార్గం. అలాంటి అవగాహన ఉన్నప్పుడు టీనేజ్ గర్భధారణలు తగ్గుతాయి. హద్దు మీరకుండా ఉండాల్సిన అవసరాన్ని, కుటుంబ నియంత్రణ విధానాలను తెలియజెప్పే కౌన్సిలింగ్ సంస్థలు ఇప్పుడు బాగానే పెరిగాయి. ఎలాంటి రక్షణ లేని సెక్స్ గురించి, గర్భం ధరించే అవకాశం గురించి చెప్పటం ద్వారా యువతను అప్రమత్తం చేస్తున్నారు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.